అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. సో, మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులనేవైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. గత ప్రభుత్వంలో ఇక్కడ ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి డబ్బులనేవైతే పంపిణీ చేయబోతున్నారు. సో, గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద మనకి ఈ యొక్క డబ్బులనేవైతే పంపిణీ చేశారు గదా! అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సో, ఈ యొక్క ప్రభుత్వం ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధుల వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సో, దయచేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అయితే ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. మీకు ముందుగా చెప్పినట్లుగానే ఆసరా పెన్షన్ కింద మనకి వృద్ధులు, వితంతులకి రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వృద్ధులు, వితంతుల పెన్షన్ పెంచి మనకి రూ. 4,000గా చేసింది. అలాగే దివ్యాంగుల పెన్షన్ 3,000 కాస్త రూ. 6,000గా చేసిందనమాట. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో, దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందనమాట. ఏటా మనకి దీనికి సంబంధించి 22,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. సో, దీన్ని బట్టి తెలుస్తుంది మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ విడుదలపై అయితే కసరత్తు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో, త్వరలో దీనికి సంబంధించి నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.